అండి, నేను డైటీషియన్ మౌనిక ఫ్రమ్ మల్లికా హాస్పిటల్. ఈరోజు మనం థైరాయిడ్ గురించి తెలుసుకుందాం. ముఖ్యంగా థైరాయిడ్ అంటే ఏంటో తెలుసుకుందాం. థైరాయిడ్ అనేది ఒక వ్యాధి అనవచ్చు లేదా ఒక కండిషన్ అనవచ్చు. థైరాయిడ్ అనేది ఒక గ్రంథి అంటే గ్లాండ్. మన బాడీలో 8 డిఫరెంట్ ఎండోక్రైన్ గ్లాండ్స్ ఉంటాయి. వాటిల్లో ఇది ఒకటి. థైరాయిడ్ గ్లాండ్ మన గొంతు భాగంలో ఉంటుంది. అది సీతాకోక చిలక ఆకారంలో ఉంటుంది. దీని మెయిన్ ఫంక్షన్ మన బాడీలో T3, T4 అనే హార్మోన్స్ ప్రొడ్యూస్ చేయడమే దీని మెయిన్ ఫంక్షన్. ఈ T3, T4 హార్మోన్ వల్ల మన బాడీలో మెటబాలిజం అనేది ప్రాపర్గా పనిచేస్తుంది. మెటబాలిజం అనేది కరెక్ట్గా పనిచేస్తేనే మన బాడీలో ఉన్న ప్రతి ఆర్గన్ కూడా కరెక్ట్గా పనిచేస్తుంది. దానివల్ల మనం హెల్దీగా ఉంటాము. థైరాయిడ్ హార్మోన్ అనేది కరెక్ట్గా ప్రొడ్యూస్ అవ్వకపోతే మన బాడీలో ఉన్న మెటబాలిజం కూడా పనిచేయడం ఆగిపోతుంది. అలాగే మనం ఎన్నో ఆరోగ్య సమస్యలకు కూడా గురవుతాము. కొంతమందికి థైరాయిడ్ సమస్య వస్తే మెడ లావుగా అవ్వడం కానీ, లేదంటే అకస్మాత్తుగా వెయిట్ లాస్ అవ్వడం, లేదంటే సడన్ వెయిట్ గెయిన్ అవ్వడం, హెయిర్ ఫాల్, మతిమరుపు కానీ, లేదంటే చలికి వేడికి తట్టుకోలేకపోవడం అనేది జరుగుతుంది. ఎప్పుడైతే ఈ లక్షణాలు మనకు కనిపిస్తాయో అప్పుడు డాక్టర్ని కన్సల్ట్ అవ్వడం బెటర్. థైరాయిడ్ అనేది 2 రకాలుగా ఉంటాయి. ఒకటి హైపర్ థైరాయిడిజం, మరొకటి హైపోథైరాయిడిజం. హైపర్ థైరాయిడిజం అంటే ఏంటి? హైపర్ థైరాయిడిజం అనేది మనం థైరాయిడ్ టెస్ట్ చేసుకున్నప్పుడు T3, T4 లెవెల్స్ హైగా ఉంటే అది హైపర్ థైరాయిడిజం అని అంటారు. హైపర్ థైరాయిడిజంకి కొన్ని లక్షణాలు ఉంటాయి. సడన్ వెయిట్ లాస్ అవ్వడం కానీ, లేదంటే ఆకలి వేయకపోవడం, హెయిర్ లాస్ అవ్వడం, ఇర్రెగ్యులర్ పీరియడ్స్, లేదంటే చిన్న చిన్న వాటికే కోపం, చిరాకు, ఇలాంటివి వస్తే హైపర్ థైరాయిడిజంగా మనం గుర్తించవచ్చు. ఈ T3, T4 హార్మోన్స్ అనేది ఎక్కువగా రిలీజ్ అయితే మన బాడీలో ఉన్న మెటబాలిజం కూడా చాలా స్పీడ్గా జరుగుతుంది. సో ఈజీగా వెయిట్ లాస్ అవుతారు. అండ్ హార్ట్ రేట్, పల్స్ రేట్ ఇలాంటివి కూడా చాలా స్పీడ్గా ఉంటాయి. ఈ హైపర్ థైరాయిడిజాన్ని ఏ విధంగా అవాయిడ్ చేయవచ్చు అంటే లో అయోడిన్ ఫుడ్స్ తీసుకోవాలి. హైపర్ థైరాయిడిజం ఉన్న వాళ్ళు ఉప్పు ఎక్కువ ఉన్న ఆహారం తీసుకోకపోవడం మంచిది. ఉప్పు ఎక్కువ ఉన్న ఆహారం అంటే చేపలు, గుడ్లు, పాల పదార్థాలు, నిల్వ పచ్చడి, ఉప్పు ఎక్కువ ఉన్న వస్తువులు ఏవి తీసుకోకూడదు. ఇలాంటి ఆహారం తీసుకోకపోవడమే హైపర్ థైరాయిడిజం ఉన్న వాళ్ళకి చాలా మంచిది. హైపర్ థైరాయిడిజం ఉన్న వాళ్ళు ఆకుకూరలన్నీ తీసుకోవచ్చు. తాజా పండ్లు, కూరగాయలు, పప్పులు, డ్రై ఫ్రూట్స్ ఇలాంటివన్నీ తీసుకోవడం చాలా మంచిది. మీరు ఎలాంటి వంటకాలు చేసుకున్నా సరే అందులో ఉప్పు తగ్గించడం చాలా మంచిది. అయోడైజ్డ్ సాల్ట్ బదులుగా మనం లో అయోడిన్ సాల్ట్, లేదంటే పింక్ సాల్ట్, కల్లుప్పు కానీ వాడుకోవచ్చు. ఇలాంటి ఆహారపు అలవాట్ల ద్వారా మనం హైపర్ థైరాయిడిజాన్ని కొంచెమైనా దూరం చేసుకోవచ్చు. ఇప్పుడు మనం హైపోథైరాయిడిజం గురించి తెలుసుకుందాం. థైరాయిడ్ గ్లాండ్ రిలీజ్ చేయాల్సిన దానికంటే తక్కువ థైరాయిడ్ హార్మోన్ని రిలీజ్ చేస్తే దాన్ని హైపోథైరాయిడిజం అని అంటారు. వీటిలో ముఖ్యంగా కనిపించే లక్షణాలు మెమొరీ లాస్ కానీ, డ్రై స్కిన్, హెయిర్ లాస్, మజిల్ పెయిన్, స్లో డైజెషన్, కాన్స్టిపేషన్, హెవీ పీరియడ్స్ అవ్వడం, లేదంటే ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అవ్వడం, వెయిట్ గెయిన్ అవ్వడం, లేదంటే చలికి తట్టుకోలేకపోవడం వంటివి లక్షణాలు. సో ఈ లక్షణాల ద్వారా మనం హైపోథైరాయిడిజం ఉందని గుర్తించవచ్చు. మీకు ఇలాంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే డాక్టర్ని సంప్రదించడం మంచిది. హైపోథైరాయిడిజం ఉన్న వాళ్ళు కొన్ని ఫుడ్స్ అవాయిడ్ చేయడం మంచిది. వాటిలో ప్రాసెస్డ్ ఫుడ్స్, లేదంటే క్రూసిఫెరస్ వెజిటేబుల్స్ లైక్ క్యాబేజీ, కాలీఫ్లవర్, బ్రూసెల్లి ఇలాంటి ఫుడ్స్ని అవాయిడ్ చేయడం చాలా మంచిది. హైపోథైరాయిడిజం ఉన్న వాళ్ళు ఎలాంటి ఫుడ్స్ యూస్ చేయాలి అంటే ఫిష్, ఎగ్, నట్స్ అండ్ సీడ్స్, ఫ్రెష్ వెజిటేబుల్స్ అండ్ గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్, ఫ్రూట్స్ ఎక్కువగా తీసుకోవాలి. ఇలాంటి ఆహారపు అలవాట్ల ద్వారా మనం హైపోథైరాయిడిజం నుంచి బయటపడవచ్చు. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్స్ పెట్టండి. థ్యాంక్ యూ.